రోజంట సాతాను తన అనుచరులతో మీటింగ్ పెట్టాడంట. ఎందుకనంటే మనుషుల్ని ఎలా నరకానికి తీసుకొని రావాలి అని మీటింగ్ పెట్టుకున్నారంట. ఒక సాతాను లేచి దేవుడు లేడని చెప్దాం, ఇక అందరు నరకానికి వచ్చేస్తారన్నాడు. ఆ పెద్ద సాతాను అన్నాడట, ఇది నమ్మరు, సృష్టిని చూసి దేవుడు ఉన్నాడు అని ప్రజలకు తెలుసు కనుక ఈ మాట వర్కౌట్ అవుతుంది అన్నాడు. ఇంకో వ్యక్తి లేచి అన్నాడట, సాతాను బైబిల్ అంతా అబద్ధం అని చెప్దామనంటే, కాదు కాదు, ఇప్పటికే ప్రపంచంలో ఎక్కువగా ప్రింట్ చేయబడుతున్న పుస్తకం బైబిలే, ఈ మాట కూడా నమ్మరు అని. ఇక చివరిగా ఒక సాతాను లేచి ఇలా చెప్దాం, ఏమనో తెలుసా, దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, రాకడ కూడా ఉంది, కానీ ఇప్పుడే తొందర ఏముంది అని చూద్దాం అంటున్నారా. ఇంకా సమయం ఉంది కదా అని చెబుదాం. ఇక ప్రజలు సరిగా మార్పు చెందరు, ఈలోపు రాకడ వచ్చేస్తుంది, వెళ్ళిపోతారు అందరూ, విడవబడిన వాళ్ళకి అందరూ మన దగ్గరికి వచ్చేస్తారు. ఉంది, దేవుడు ఉన్నాడు, పరలోకం ఉంది, రాకడ ఉంది, కానీ అప్పుడే తొందర ఏముందని చెబుదాం. ఈ మాట బాగుందని, ఈ మాట ఈ రోజున సాతాను వాడు అందరికీ చెప్తున్న మాట అదేనండి. ఆ ప్రకృతిలో మార్పు చూస్తలేదా, తొందర ఏముందలే. ఆ నైతిక విలువల్లో మార్పు, ఆత్మీయ జీవితాల్లో మార్పు, ఇంకా టెక్నాలజీలో మార్పు, రాజకీయాల్లో మార్పు జరుగుతున్నా కూడా ఏం కావట్లేదుగా, తొందర ఏముందలే చూద్దాం. ఇది సాతానుడు సృష్టించిందని. కానీ ఇప్పుడే ఆయన రాకడొస్తే, ఈ రాకడ సూచనలన్నీ కళ్ళకి కనపడుతున్నాయి. నీ దేహంలో శరీరం బాగపోతే, వ్యాధి వస్తే దానికి సిమ్టమ్స్ కనపడతాయి. ఇక నువ్వు ఊరుకో, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతావు. అదిగో ప్రపంచంలో కూడా సూచనలు కనపడుతున్నాయి, వెంటనే మనం కూడా పరమ డాక్టర్ యేసు దగ్గరికి ఎత్తబడాలి. ప్రైజ్ ది లార్డ్.